వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాయిలోన బల్లిపల్లికి ఒక చరణం పాడతారా మంచిగా? బాయిలోనే బల్లి బలికే బండతారం శీలలోదిలే బాయిలోనే ఆమె బాయ్ బాయ్ అంటుంది, నేను అంటా బాయ్ బాయ్ బాయ్. నన్ను చూసేది పాట పాడండి. తిరుపోలు మరుపోలు సిల్లుడలికంగా నువ్వు ఉండు రోజాను తిరుపోలు మీన రమేష్ మీన గదే పాట వన్నా పెళ్లి శుభం పాట నీ విన గదే అదే పాడు పాడు. డబ్బులు ఎందుకు ఇచ్చారు ఈ సాంగ్ కి? ఈ డబ్బులు అడగదు ఇప్పుడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాయిలోన బల్లిపల్లికే బాయిలోన బల్లిపల్లికే. ఎస్, మన నాగవ్వ ఉన్నారనమాట. నాగవ్వతో చాలా చాలా విశేషాలు, చాలా మంది అడిగారు నాగవ్వ ఇంటర్వ్యూ చేయమని. అండ్ నాగవ్వ కూడా చాలా మంది ఇంటర్వ్యూ అడిగినా కానీ నేను మా రోషన్ కి అయితే ఇస్తాను అని చెప్పారంట. నాగవ్వ మాటల్లోనే. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. నాకు చూస్తుంటారా? చూస్తుంటాను. సో ఎందుకు నాతోనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారంట? ఇక ఇందరు అడిగింది కానీ అందరితో ఎందుకు, ఒక్కరితో చేయాలి అని చెప్తాను. అంతేనా? సో ఫస్ట్ ఎలా అనిపిస్తుందమ్మా? ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని కోట్ల మంది ఆ సాంగ్ చూసి మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా డాన్స్ చేస్తున్నారు. చిన్న పిల్లలైనే ముసలోళ్ళైనే బాగా అది చేస్తాను. కానీ అది ఇక సారు అది అనుకోనట్టు పాట అది చేసి 2 సంవత్సరాలు అవుతుంది. దాన్ని సినిమాలకే అని అనుకొని ఆయనతో చేసినాం. మా బాపు కళాకారుడు. అయితే బాపు చిన్నగా ఉన్నప్పుడు ఇక అప్పుడు నాకేం తెలుసు, అవన్నీ పట్టించుకో మనకు వచ్చున్నాయి. అయితే బాయిల నాటి పెద్దలు బాయిల బంగారాలు ఏంటి మా ఊళ్ళే, మా పుట్టిన ఊళ్ళే గడీలు ఉన్నాయి. మంచి పెద్ద పెద్ద ధనాత్తులు పటేన్లు అయినాయి, దొరలు అయినాయి. ఇక దాన్ని దొంగల భయానికి భూములల్లో వాత పెట్టుకుండు, బాయిలల్లో పెట్టుకుండు. అది అట్లా జరిగిందట. మా బాప ఒక్కనాడు ఆ మాట అయితే మావ ఒక పాట పాడింది, బాయిలోనే బల్లి వలికి అని. అంతే. అయితే ఆ పాట బల్లి వలికితే ఏమవుతుంది బల్లి వలికితే అంటే మా బాప ఒక్కనాడు అన్నాడు, బల్లి వలికితే శుభం అవుతుంది బిడ్డ అని అన్నాడు. అయితే శుభం అంటే ఇక తోడంగి బాగేండ్లకు తీసే వరకల్లా ఈ దోడిన కొద్దిగా బల్లి చిట అననే బట్టి ఇక చిట అన్న వాళ్ళే అన్న బండసరం శీలలో వెళ్తాయి. బాయిలోనే బల్లి బలికే బాయిలోనే బల్లి బలికే బండసారం శీలలో వదిలే బాయిలోనే ఇట్లా అవుతుంది. ఇట్లా అయితే దాన్ని ఇక మేము ఒక్కనాడు మంగిలి వారకు అంతకన్నా ముందుగా ఒక్కటి రేణుకా ఎల్లమ్మ పాట వేసినాం మా ఊళ్ళోనే. కొంచెం బోలే అంటే పోయేంత మందం పోయినాయి కానీ ఇక దీనంత దేవుళ్ళ కొద్దిగా తక్కువ. ఇక బాయి కాడి బొడ్డమ్మ అన్నది కూడా అనే వాడినాం. ఇక ఆనాడు మైక్ 2 సూటుకొని వచ్చి నాగవ్వ రాయ అంటే ఇక పేరిచ్చే మందంగా అనిపించినాం. ఈ పాటకు 2 సంవత్సరాలకు మొన్న చేసినాం. మాకు కూడా ఛానల్ ఉన్నది కానీ అంతవరకు దాకా పాటలు మా అన్నలో కూడా బాగానే వాడినాం. వాడినాం కానీ ఇక అంతకు ముందుగాలు తిరుపతి రెడ్డి అని నా కొడుకు మీదే నేనే వాడుకున్నా ఛానల్లో పాట. ఏం పాడారమ్మా? ఏసీకి ఎండల్ల ఇలా బండ్లు గట్టంగా ఏసీకి ఎండల్ల ఇలా బండ్లు గట్టంగా ఎవ్వరనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎవ్వాలనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎయిరయ్యరని కాదు లేమన్నా గాని ఎయిరయ్యరని కాదు లేమన్నా గాని మనసే లేదన్నాడే నా తిరుపతి రెడ్డి మోదే లేదన్నాడే నా తిరుపతి రెడ్డి. అయితే ఫస్ట్లా పెద్ద అయిన నీ తీరునే ఉంటారు. 2 కొడుకులు నాకు బిడ్డలు లేరు. అయితే అమ్మను మనమ్మ పట్టినంత ఫంక్షన్లకు అటు ఇటు ఒడి నింపటానికి తీసుకుపోతారు కదా, అమ్మతోని ఒకసారి వాడిస్తాము తమ్మ ఊరికి మా అందితోని పైసలు ఇచ్చి పాడిచ్చుడు అవుతా అని అంటే భయపడుతుందో ఏమో ఒకనాడు వాడిచ్చాను. ఇక ఏం కాదు అని పాడిచ్చాను. ఇక అట్నే కొంచెం భయం తెలిపోయినట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారమ్మా పాటలు మీరు? తెలంగాణ పాటలు? నేను చిన్నప్పటి నుంచే నాకు పాటలు వచ్చా? చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాడదాం. కానీ నేను నడవంతరం ఒకరి పాటను తీసుకోను,
ఒక్కడిని కామెడీ కొట్టి పాడేదాన్ని కాదు. Okay. మనకు భగవంతుడు సరస్వతి తల్లి మనకు అది ఎట్లా లభిందో ఆ, అదంతా దేవుని దయ. ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. లేదు బాలచిత్త పట్టిన పేరు మందం వస్తుంది. ఇక అప్పటికి ఇంత తెలివి లేదు మనకు. ఆ, మా 4 అన్నలు నేను ఒక్కదాన్ని, ఓకే. 4 తోడ. అన్ని తెలంగాణ పాటలన్నీ పాడతారు ఆ. చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళారమ్మా అసలు మీరు? వెళ్ళినా బాలచిత్త పట్టిన గాని ఏం చదువుకున్నారు? బాలచిత్త 1వ తరగతి. 1వ తరగతి చదువుకున్నారు. ఆ, ఆ, పోలేదు. ఇంకా పోలే. ఉమ్, ఇక అప్పుడు గంత కాదు, మా అన్నలు బాగా గారినందు చూసిండ్రు. ఉమ్. వాళ్ళు బొంబాయిలు అటు ఇటు పోయొచ్చు. ఇట్లా ఇక బాగా ఒక్కసారి సారు కొట్టినందుకే తోలలేదు, ఉమ్. మేడం కొట్టింది. సో ఏదైనా ఒక పాట వింటే అది బాగా మీరు మైండ్ లో అనుకొని పాడేస్తారు. ఆ, పాట అనుకొని నేర్చుకోవడం పెద్ద విషయం కాదు మీకు. విషయం కాదు. ఇక అంటే ఇక ఒకటి మతి ఒక్కొక్కసారి మతి మరుపు మళ్ళీ అప్పటిదప్పుడు టూన్ తయారు చేస్తా. ఆ. మనిషిని చూస్తే అప్పటిదప్పుడు ఆయన కాయగట్టుడు ఓ అట్లా ఉంటది. ఓకే. కానీ చెప్పని నేను మర్చిపోతా. ఆ. ఇక అందుకే ఇక ఇప్పుడు నన్ను చూసేదేనా పాట పాడండి. తిరిపోలు మరుపోలు సిల్లుడలికంగా, తిరిపోలు మరుపోలు సిల్లుడలికంగా, నువ్వు ఉండు రోచాను తిరిపోలు మీనా, మీ అత్త లేసేటి నీ పైడి ససా, మీ అత్త లేసేటి నీ పైడి ససా, నువ్వు ఉండు రోచాను తిరిపోలు మీనా. రమేష్ విన గదే పాట వన్నా, ఆ, పెళ్లి శుభం పాట నీ విన గదే. అదే పాడు పాడిన.